పరమాచార్య స్వామి వారే సాక్షాత్తు ఆదిశంకరుల మరొక అవతారమని, స్వామివారికి గొప్ప భక్తుడైన శ్రీ లక్ష్మీనారాయణ్ తన జీవితానుభవం ద్వారా తెలుసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ్ గారి తాతగారు మరియు తండ్రి గారు చాలా పెద్ద స్థితిలో ఉండేవారు. ఆ కాలంలో వారి తాతగారు తంజావూరు దగ్గరలోని తెప్పకులం అన్న గ్రామం మొత్తం ఆయనదే. కానీ విధి వైపరీత్యాల వల్ల మొత్తం కోల్పోయి ఆ కుటుంబం కడు పేదరికంలోకి వెళ్ళిపోయింది. కుటుంబం పరిస్థితి వల్ల లక్ష్మీనారాయణ్ రోజు మానసిక వేదనను అనుభవిస్తున్నాడు. తండ్రి దురదృష్టవశాత్తు ఇటువంటి స్థితిలో ఉండి కోర్టు కేసులో చిక్కుకోవడం వల్ల 8 ఏళ్ల లక్ష్మీనారాయణ్ తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉండేవాడు. తాతగారి ఊరైన మర్రయూర్లో అప్పుడు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. తను ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకునేవాడు. లక్ష్మీనారాయణ్ ఎంతో ఆప్యాయతతో స్వామివారితో మాట్లాడేవారు. స్వామివారు కూడా ఎంతో ప్రేమతో అతడిని మండు అని పిలిచేవారు. లక్ష్మీనారాయణ్ క్రోంపేటలోని ఎంఐటి కళాశాలలో ల్యాబ్ ఇంజనీర్గా పనిచేస్తూ నెలకు కేవలం రూ. 108 సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర బంధువులతో కలిపి 17 మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఇది సరిపోదు. తండ్రి గారు అప్పుడు మంచి ఉన్నతమైన ఉద్యోగం కూడా చేయడం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారికి అంకిత భావంతో పనిచేసే సహాయకుడిగా పనిచేశారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న శివపూజను మాత్రం ఆయన వదలలేదు. లక్ష్మీనారాయణ్ తన సంపాదనతో కేవలం గంజితో కుటుంబ సభ్యులు సగం కడుపు మాత్రమే నింపగలుగుతున్నాడు. ఎన్నో మార్లు కేవలం నీరు తాగి వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. లక్ష్మీనారాయణ్ ఉద్యోగంతో పాటుగా సాయంత్రాలు మరొక చోట పనిచేస్తున్నా ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. దాంతో తనకి దైవంపై నమ్మకం పోయి జీవితంపై వ్యతిరేక భావనలు ఏర్పరచుకున్నాడు. రుద్ర నమ్మక చమకాలు పఠిస్తూ తన తండ్రి చేసే శివపూజను చూసి కోపంతో తన తండ్రితో, మన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి కూడా చలించని భగవంతుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నారు అని అడిగేవాడు. మహాస్వామి వారు 1955లో పశ్చిమ మాంబలంలోని రామేశ్వరం వీధుల్లో మకాం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ్ జీవితం మలుపు తిరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి తనకు సమయం లేకపోవడంతో పాటు పెరియవ మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని తన తండ్రితో వాదించేవాడు. లక్ష్మీనారాయణ్ తండ్రి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళి తమ కుటుంబ పరిస్థితి, కుమారుని ప్రవర్తన గురించి స్వామివారికి తెలిపారు. మరుసటి రోజు శుక్రవారం తమ ఇంటికి వస్తానని మాటిచ్చారు స్వామివారు. వారి తండ్రి గారి ఆనందం చెప్పలనివి కాదు. కుమారుడు ఇంటికి వచ్చేదాకా వేచియుండి శుక్రవారం రోజున మహాస్వామి వారు తమ ఇంటికి వస్తున్నారని, కనుక కళాశాల నుండి నేరుగా ఇంటికే రావాలని తెలిపారు. మన ఇంటికి ఎందుకు రావడం అని నిర్లక్ష్యంగా అడిగాడు లక్ష్మీనారాయణ్. కళాశాల నుండి నేరుగా ఇంటికి రాకుండా పనికి వెళ్ళిపోయాడు. మాటిచ్చినట్టుగానే మరుసటి రోజు మహాస్వామి వారు ఇంటికి వచ్చి పూజ గదిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించారు. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది. కానీ లక్ష్మీనారాయణ్ తండ్రి మాత్రం కుమారుడు రాకపోవడం గురించి చాలా కోపంగా ఉన్నారు. కుమారుని రాక కోసం వేచి ఉన్నారు. ఎప్పటిలాగే రాత్రి 11 గంటలకు పని ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం ముగించగానే, నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు. కేవలం ఒక్క పూట భోజనం, ఒక జత పంచెలతో బ్రతుకుతున్నాను. ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండాలని మాత్రమే కోరాను. నా చిన్న విన్నపాన్ని నువ్వు తిరస్కరించావు. నువ్వు ఒక పాపివి, మహాపాపివి అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తండ్రి నోట అంతటి మాటలు విన్న లక్ష్మీనారాయణ్ కళ్ళ నీరు పెట్టుకున్నాడు. మరుసటి రోజు లక్ష్మీనారాయణ్ తండ్రి మహాస్వామి వారితో తన బాధను చెప్పుకోగా, తన కుమారుడు ఆదివారం తీసుకురమ్మని చెప్పారు స్వామివారు. ఆదివారం సెలవు దినం కావడంతో లక్ష్మీనారాయణ్ ఈసారి తప్పించుకోలేకపోయాడు. పూజ అయిపోయిన తరువాత స్వామివారు అందరికీ తీర్థప్రసాదం ఇస్తున్నారు. లక్ష్మీనారాయణ్ తండ్రితో పాటు వరుసలో నిలబడ్డాడు. వారి వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిలబడమని చేతితో సైగ చేశారు. ఇతర భక్తులకి తీర్థం ఇస్తూ వారితో సంభాషణ మొదలుపెట్టారు స్వామివారు. నేను గుర్తున్నానా మండు అని మహాస్వామివారు లక్ష్మీనారాయణ్తో సంభాషణ మొదలుపెట్టారు.
తనకు 8 ఏళ్లప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. సరే, నీ తండ్రి నీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? సరే, ఏం చదువుకున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు? ఏ సమయానికి తిరిగొస్తావు? ఎలక్ట్రానిక్స్ చదివినావు కదా! సాయంత్రం 5 దాకా కళాశాలలో పనిచేసి 9 దాకా మరొక ఉద్యానికి వెళ్ళి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చి మరుసటి రోజు ఉదయం 6:30 లేస్తావని చెప్పారు. ఆదివారం మాత్రమే తనకు సెలవు కనుక ఆ రోజు ఉదయం 10 గంటలకు లేచి మిగిలిన సమయం వినోదంగా గడుపుతాడు. తను వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవని స్వామివారు అడుగుతారేమో అని లక్ష్మీనారాయణ్ ఆలోచన. కానీ స్వామివారు ఆ విషయాన్ని అడగకుండా ఉద్యోగం గురించి వివరంగా, ఆదాయం, ఇతర వ్యాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు స్వామివారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన ప్రస్తుత ప్రవర్తన గురించి ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా మౌనం వహించాడు. ఎందుకు మేము పేదరికంలో మగ్గుతున్నామని స్వామివారిని అడిగాడు లక్ష్మీనారాయణ్. అది కర్మ వల్ల అని స్వామివారు సమాధానం ఇచ్చారు. వెంటనే కర్మ అంటే ఏమిటి అని స్వామివారితో వాదనకు దిగాడు. నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు అన్నారు స్వామివారు. ఆదిశంకరాచార్యులకి సంబంధించిన ప్రముఖ కథను చెప్పారు స్వామివారు. శంకరులు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుల ఇంటి ముందర నిలబడ్డాడు. వారు విపరీతమైన దారిద్ర్యంలో ఉన్నందువల్ల ఆ గృహిణి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బాలశంకరులకి ఇవ్వడానికి ఆ ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఇల్లంతా శోధించి ఒక ఎండు ఉసిరికిని కనిపెట్టి శంకరుల చేతిలో వేసింది. తరువాత బాలశంకరులు కనకదార స్తోత్రం చేసి ఇంతటి దారిద్ర్యంలో కూడా దాచుకున్న ఉసిరికాయను తనకు దానం చేసినందువల్ల ఆమెను అనుగ్రహించమని మహాలక్ష్మి అమ్మని ప్రార్థించారు. అమ్మవారు బంగారు ఉసిరికల వర్షం కురిపించి ఆ ఇంటిని ఐశ్వర్యంతో నింపి ఒక దెబ్బతో వారి దారిద్ర్యాన్ని తొలగించింది అమ్మవారు. తరువాత స్వామివారు లక్ష్మీనారాయణతో మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించాను. నీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఆవిడ పాదాలను గట్టిగా పట్టుకో, నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది అని చెప్పారు. దాదాపు గంటన్నర పాటు వారితో మాట్లాడి వారిరువురికి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు. ఎంత జరిగినా లక్ష్మీనారాయణ్ మనసులో నమ్మకం కలగలేదు. కానీ అతని భార్యకు స్వామివారు తన భర్తని కనకదారా పారాయణ చేయమని చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మనసులో ఎంతో ఆందోళనగా ఉండడం తను వల్ల నమ్మడం లేదని అర్థమైంది. అయితే తనలో ఏదో జరుగుతుందని గమనించిన లక్ష్మీనారాయణ్ 3 వారాల తరువాత ఇంటికి వచ్చి కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా చొక్కా విప్పి కనకదార స్తోత్రం చదివినారంభించారు. శుక్రవారాలు చదవడం మొదలుపెట్టడంతో వెంటనే దాని ప్రభావం అతనిపై చూపసాగింది. ఎందుకంటే చదవమని చెప్పింది సాక్షాత్తు ఆ ఆదిశంకరుల అవతారమైన పరమాచార్య స్వామివారే కదా. మరుసటి రోజు అతనిపై అధికారి విదేశాలకు వెళ్తూ డైరెక్టరు ఆ ఉత్తరాన్ని చదివాడు. చదవడం మొదలు పెట్టగానే లక్ష్మీనారాయణ్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఉత్తరంలో అతని గురించి గొప్పగా చెబుతూ అతడి జీవితాన్ని 700 రూపాయలకు పెంచమని ఉంది. ఆ రోజు నుండి మహాస్వామి వారి అనుగ్రహం పొంది పొర్లసాగింది. లక్ష్మీనారాయణన్ తాకిన ప్రతిదీ బంగారమైంది. తయారీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలను ప్రారంభించాడు. ప్రతి వ్యాపారము విజయవంతమై కోటీశ్వరుడు అయిపోయాడు. చెన్నైటి నగర్లోని మంగయార్ వీధుల్లోని ఇళ్లన్నీ కొనగలిగిన సంపదను పొందాడు. ఇదంతా మహాస్వామి వారి అనుగ్రహం, ఆశీస్సులు అని వినయంగా చెబుతాడు లక్ష్మీనారాయణ్. పరమాచార్య స్వామి వారు సాక్షాత్తు శివావతారాలు, ఆదిశంకర అవతారాలు. చివరికి వారు కనకదార లక్ష్మీనారాయణ్గా ప్రసిద్ధి పొందారు. శ్రీ కనకదార లక్ష్మీనారాయణ్ గారి తమిళ ఇంటర్వ్యూ నుండి